సో ఇప్పటిదాకా మీరు చూసినట్టు టుడేస్ డే 11 ఆఫ్ మీ గోయింగ్ టు ద జిమ్ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వాజ్ అవర్ పుష్ డే, చెస్ట్ అండ్ ట్రైసెప్స్. క్రేజీ వర్కౌట్, ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. సర్ప్రైజింగ్లీ చెస్ట్ ప్రెస్ ఇంకా ట్రైసెప్స్ పుష్ డౌన్, ఈ రెండిట్లలో ఈ రోజు పిఆర్ హిట్ అయినా. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, టు బి వెరీ ఆనెస్ట్ అసలు ఈ రోజు జిమ్ పోవాలనే లేకుండే, పిచ్చిలేస్తుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ ఇట్లనే అయింది, బట్ నిన్న లెగ్ డే అసలుకి మోటివేషన్ లేకుండే అనుకో. టుడేస్ పుష్ డే ఇట్ ఇస్ సపోజ్ టు బి ద మోస్ట్ జాయ్ఫుల్ థింగ్ ఎట్ ద జిమ్ బికాస్ విల్ బి హిట్టింగ్ చెస్ట్. ఏందో టుడే ఐ డి నాట్ ఫీల్ లైక్ ఇట్. మస్తు వేరే వేరే పనుల వల్ల ఆక్యుపై అయిపోయి ఉండే, అసలు ఏం అయితలేదు. ఈ రోజు ఏవైతే పనులు కంప్లీట్ చేద్దాం అనుకున్నానో, ఏవైతే పనులు కంప్లీట్ చేయాల్సినవి ఉండేనో, ఐమ్ రన్నింగ్ బిహైండ్. లాస్ట్ 2-3 days ముందు కంప్లీట్ అవ్వాల్సిన పనులు కూడా ఇంకా కంప్లీట్ కాలేవు. అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మస్తు వీడియోలు స్క్రిప్ట్ చేసేది ఉంది, మస్తు వీడియోలు రికార్డ్ చేసేది ఉంది, నెక్స్ట్ మన పని చేసేది ఉంది, మీల్ ప్రెప్ క్యాలరీస్ ఇది కూడా ఉంది. మీరు నిన్న చూసిన మీల్ ప్రెప్ వీడియో ఉంది కదా, అది ఈ రోజు రికార్డ్ చేసిన. ట్రస్ట్ మీ బాయ్, డేలా టైం చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను 8 గంటలు కనీసం బందామని చెప్పి అంటే 9, 10, 11 గంటలు పంటున్నా. ఈ మధ్య టూ మచ్ స్లీపింగ్ విచ్ ఇస్ నైస్, బట్ ఇట్లా వేస్తే పనులు కంప్లీట్ కావు కదా. ఎనీవేస్ ఇట్లాంటి మెంటల్ స్టేట్ ఉన్నా కాబట్టి అసలు జిమ్ పోవాలా వద్దా అనేది మొత్తం కన్ఫ్యూజన్ నడుస్తుండే. ఐ మీన్ పోవాలా వద్దా అనే క్వశ్చన్ లేదు, పోవాల్సిందే. కానీ జిమ్ పోదామని చెప్పేసి ఇట్లా ఫోన్లో టైం చూస్తే ఇట్ వాస్ ఆల్రెడీ 10:15 PM. ఐ వాస్ ప్లానింగ్ టు స్లీప్ బై 10 PM. ఏంది ఇది మొత్తం సైకిల్ వేసింది, ఏందో అర్థమైతే లేకుండే. సో ఏం చేసేది లేదు, జిమ్ పోయి వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయినా. ఆల్సో వర్కౌట్ లో ఇచ్చి పడాలని ఫిక్స్ అయినా. కొంచెం టైం అయితే టైం అయింది. నిన్నట్లాగా 1-on-10 వర్కౌట్ అసలు చేయొద్దు. ఈ రోజు చెస్ట్ డే కాబట్టి ఆ జోష్ తోని ఆ వైబ్ తోనే వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయినా. టు బి ఆనెస్ట్ అసలు బాడీలో ఎనర్జీనే లేకుండే, బట్ లుక్ ఎట్ మీ నౌ. జిమ్ పోయేసి వచ్చినాక బాడీ మొత్తం అడ్రినలిన్ తో నిండినట్టుంది. సో కొంచెం ఎనర్జీ ఉంది, కొంచెం కాదు మస్తు ఎనర్జీ ఉంది, మాట్లాడుతూనే ఉన్నా. అండ్ జిమ్ మొత్తం ఈ పాట లూప్ లో నడుస్తూనే ఉండే. ఒకటే పాట పెట్టినా అదే లూప్ లో నడిపించిన. దగ్గర 1.5-2 hours నడిచింది. క్రేజీ వైబ్ ఉండే. యా, ఇఫ్ యు ఆర్ వండరింగ్, ఇట్స్ మహాప్రాణ దీపం ఫ్రమ్ శ్రీ మంజునాథ. ఫన్ ఫ్యాక్ట్, నాకు ఈ పాట మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సేమ్ ఈ ఒరిజినల్ పాటలో శంకర్ మహాదేవ్ అని ఏ పేస్ లో అయితే పాడిండో సేమ్ పేస్ లో చూడకుండా పాడగలుగుతా. ఇంకో ఫన్ ఫ్యాక్ట్, అపారెంట్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ దట్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్స్. చిన్న ఉన్నప్పుడు మమ్మీ డాడీ నన్ను థియేటర్ కి తీసుకోపోయిన ఫస్ట్ సినిమా ఇదేనంట. నాకు థియేటర్ లో చూసినట్టయితే గుర్తులేదు, బట్ గుడ్ టు నో. ఎనీవేస్ పాయింట్ ఏంది అంటే, ఈ రోజు అసలు జిమ్ పోదామని లేనిది పోయేసి వచ్చిన తర్వాత ఫీలింగ్ వెరీ గుడ్ రా బాబాయ్. అండ్ బై ద వే వర్కౌట్ రేటింగ్ 10/10. ఇట్ వాస్ నైస్. అండ్ ఇప్పటిదాకా వీడియో స్టార్ట్ కాగానే టుడే ఇస్ డే 11 ఆఫ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఎట్ ద జిమ్ అని అన్న. ఐ నో అవుట్ ఆఫ్ నోవేర్ డే 11 అని అనగానే ఇట్ సౌండ్స్ వెరీ ర్యాండమ్. ఐ మీన్ డే 1 అంటే ఇట్ సౌండ్స్ ఎక్సైటింగ్, డే 7 అంటే ఒక వారం కంప్లీట్ అయింది అనిపిస్తుంది, డే 30 అంటే మంచిగా డిసిప్లిన్ ఉన్నామని అనిపిస్తుంది, డైరెక్ట్ డే 100 అంటే క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ అనిపిస్తుంది. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ సంబంధం లేకుండా డే 11 ఏంది. సో ఈ రోజు ఎట్లాంటి ఫేజ్ లో ఉన్నా అనిపించింది అంటే, ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసి ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సైట్మెంట్ పోతుంది, బట్ ఇంకా రిజల్ట్స్ ఏం రావు. ఆ విచిత్రమైన ఫేజ్ లో ఉన్నట్టు అనిపించింది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వేర్ మోస్ట్ పీపుల్ క్విట్. అండ్ దిస్ ఇస్ వేర్ ఐ వాంటెడ్ టు క్విట్. నాట్ బికాస్ వీఆర్ లేజీ, నాట్ బికాస్ వీ డోంట్ కేర్, బికాస్ స్టార్టింగ్ లో ఉండే ఆ హై లేదు కాబట్టి. మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయడం ఈజీనే. ఎందుకంటున్నా అంటే మనకు కోపం ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఉన్నా, మోటివేషన్ ఉన్నా, ఇన్స్పిరేషన్ ఉన్నా, ఇదేదో ఒకటి ఫ్యూయల్ లాగా వాడుకొని మనం చేయాలనుకుంది స్టార్ట్ చేస్తాం. ఇక మంచిగా రొటీన్ సెట్ చేస్తాం, గట్టి మోటివేషన్ తెచ్చుకుంటాం, అండ్ ఈసారి నుంచి సీరియస్ గా చేద్దాము అని ఫిక్స్ అవుతాం. ఫస్ట్ కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, ఇట్ ఫీల్స్ వెరీ వెరీ గుడ్. లైక్ స్టార్ట్ చేయగానే ఒక కొత్తదనం తెలుస్తుంది. సెకండ్ డే కూడా ఫైర్ ఇంకా అట్లనే ఉంటుంది. థర్డ్ డే బాడీ మొత్తం నొప్పులు ఉంటాయి, బట్ మైండ్ అయితే క్రేజీ ప్రౌడ్ గా ఉంటుంది. నెక్స్ట్ 5th డేనేమో ఏదో చేస్తున్నా అన్నట్టు అనిపించింది. 7th డే రోజు ఒక వారం అయిపోయిన తర్వాత వారం రోజులు చేసిన రవయ్య అని అనిపించింది. తర్వాత ఈ ఫేజ్ లోకి వచ్చిన. డే 10 నిన్న వరస్ట్ గలీజ్ ఉండే, బట్ స్టిల్ జిమ్ పోయినా మన లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసినాం. టుడే డే 11 పెద్దగా ఎక్సైట్మెంట్ లేకుండే, బికాస్ లాట్ ఆఫ్ అదర్ టాస్క్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టేకింగ్ ప్రెసిడెన్స్. సో దీనికోసం ఆ ఎక్సైట్మెంట్ గానీ, ఆ ఫైర్ గానీ, ఆ మోటివేషన్ గానీ లోపల నుంచి రాలేదు, బికాస్ దిస్ ఇస్ నాట్ న్యూ ఎనీమోర్. ఎట్ ద సేమ్ టైమ్ వి డిడ్ నాట్ గెట్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ yet. I mean, we are just doing the thing at this stage, and I think this phase is very dangerous రమా. ఎందుకంటున్నా అంటే బ్రెయిన్ ఈ ఫేజ్ లో నాతో బేరం ఆడుతుంది. లైక్ ఒక్క రోజు స్కిప్ చేస్తే ఏం కాదు, బాడీకి కూడా రెస్ట్ కావాలి, ఈ రోజు బిజీ ఉన్నా, రేపు 2 వర్కౌట్లు చేద్దాంలే, ఇట్లంతా బుర్ర పాడి అయినకి ఏదేదో చెప్తుంది. బట్ ఆనెస్ట్లీ ఐ థింక్ దీంట్లో కూడా ఎంతో కొంత నిజం ఉండనే ఉంది. అండ్ అదే కొంచెం డేంజరస్ అంటున్నా. లైక్ క్విట్ చేయడం అంటే డైరెక్ట్ గా క్విట్ చేయకుండా లాజికల్ గా క్విట్ చేయడానికి బ్రెయిన్ రీజన్స్ ని సెట్ చేస్తున్నట్టుంది. లైక్ క్విట్ చేస్తున్నామో అని ఫిక్స్ కాము, ఈ రోజు స్కిప్ చేస్తున్నామో అన్నట్టు స్టార్ట్ చేస్తాం. అట్లా ఒక రోజు స్కిప్ అయ్యి 2వ రోజు యాడ్ అయ్యి మొత్తానికి వారం రోజులు గ్యాప్ వస్తుంది. అండ్ గ్యాప్ లో చూస్తే మన రొటీన్ అంతా గాల్లో కలిసిపోయి ఉంటుంది. అది మన జిమ్ తోనైనా, మన జాబ్ తోనైనా, మనం ఏదైనా స్కిల్ నేర్చుకుందాం అనుకుంటుంటే దాని మీదన్నా ఏదన్నా కానీ ఒక్కసారి మనం ట్రాక్ తప్పినాము అంటే అది అలవాటు అయిపోవడానికి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. మనం ఏదైనా ఫస్ట్ లో స్టార్ట్ చేయాలంటే ఆ ఇన్స్పిరేషన్, మోటివేషన్ లాంటివి వస్తాయి కదా, అది రాగానే మనం స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఎమోషనల్ మనుషులం. సో ఎమోషన్ ఉంది కాబట్టి ఫస్ట్ లా మంచిగా స్టార్ట్ చేస్తాం. తర్వాత అది రోబోటిక్ అయిపోతుంది, అది మెకానికల్ అయిపోతుంది. లైక్ చేసిందే చేస్తూనే ఉండాలి, నథింగ్ ఎక్సైటింగ్, నథింగ్ న్యూ. అది సెట్ చేయడం మనకు కష్టం అవుతుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఎమోషనల్ డిసిజన్లు తీసుకొని బాగానే సెట్ చేయడానికి చూస్తాం. మనం అది రొటీన్ లాగా సెట్ చేసి కన్సిస్టెంట్ గా చేయడంలో ఫెయిల్ అవుతాం. లైక్ ఎమోషనల్ డిసిజన్ అంటే మన లైఫ్ ఏదైనా చేసి చేంజ్ చేయాలరా అనేది ఎమోషనల్ డిసిజన్. అండ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి మనకి ఎన్ని పనులున్నా ఏదేమైనా కానీ జిమ్ కి పోవాలి, 3 ఉన్నా లేకపోయినా వర్కౌట్ సెట్ చేయాలి, ఇట్లా ఆలోచించి ఫిక్స్ కావడం
ఈస్ మోర్ ఆఫ్ ఆపరేషనల్ డెసిషన్ అండ్ దాట్ ఐ థింక్ ఇస్ ద రియల్ గేమ్. మనం యాక్చువల్ గా చేయాల్సిందే అది. అండ్ టుడే నాకు జిమ్ పోవాలి అంటే సేమ్ అదే హిట్ అయింది. అసలు ఎందుకు పోతున్నా, ఏం చేస్తున్నా, మస్తు పని చేసినాం కదా, పండుకుందాం, రేపు మళ్ళీ పొద్దున్న లేవాలి, ఆఫీస్ పోవాలి, మస్తు పని ఉంది, ఈ రోజు ఐ డిజర్వ్ బ్రేక్ అని మైండ్ లో ఏమేమో నడుస్తుండే. బట్ స్టిల్ జిమ్ పోయినా, మంచిగా వర్కౌట్ చేసిన, ఇంటికి వచ్చిన, అంతే. అండ్ ఐ థింక్ కన్సిస్టెన్సీ విల్ నాట్ బి ఎగ్జైటింగ్ ఎవ్రీ డే. ఐ హావ్ బీన్ ట్రైంగ్ టు డూ అ లాట్ ఆఫ్ స్టఫ్ కన్సిస్టెంట్లీ, రైట్? డైట్ గానీ, వీడియోస్ చేయడం గానీ, మన ఇన్స్టాగ్రామ్ కోసం వీడియోస్ చేయడం గానీ, స్క్రిప్ట్లు రాయడం గానీ, జిమ్ పోవడం గానీ, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ వెరీ స్పెషల్. ఈ పాయింట్ లో దీస్ ఆర్ వెరీ బోరింగ్ టు మీ. బట్ స్టిల్ ఐ ట్రై టు బి కన్సిస్టెంట్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ ట్రై టు గెట్ మై డోపమిన్ ఫ్రమ్. ఫస్ట్ 10 రోజులు మనం ఏం చేసినా ఏమైనా గానీ మోస్ట్లీ మోటివేషన్ వల్ల అవుతుంది. అండ్ తర్వాత కూడా అది కంటిన్యూ అవ్వాలి అని అంటే వి నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సిస్టమ్. అండ్ ఇండియా మనం మస్తు సార్లు బిస్కెట్ అవుతాం, ఎందుకంటే మోటివేషన్ ఎప్పటికి అట్లనే ఉంటుంది అని అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏంద్రా అంటే ఫర్ జిమ్ మేబీ ఇట్ కుడ్ బి అ ఫిక్స్డ్ టైం. జాబ్ అండ్ కోసం మేబీ డైలీ అప్లై చేసి ఒక స్లాట్ అయి ఉండొచ్చు. అప్ స్కిలింగ్ కోసం ట్యూటోరియల్ మీద టైం పెట్టే బదులు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ టైం పెట్టడం కావచ్చు. ఇక్కడ మనం ఏదన్నా కానీ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే ఈవెన్చువల్లీ డెఫినెట్లీ ఇస్ గోనా బి బోరింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంది అంటే వన్స్ అది బోరింగ్ అయిపోయిన తర్వాత ఇది బాగా నార్మల్ అయిపోనికి స్కోప్ ఎక్కువ ఉంది. లైక్ జిమ్ పోవడం కూడా జస్ట్ బ్రష్ చేసుకున్నంత ఈజీ అయిపోతుంది. అండ్ దాట్ ఈస్ వేర్ ఇట్ బికమ్స్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దట్. సో టుడే ఇట్ వాస్ డే 11 అండ్ ఐ జస్ట్ వెంట్ టు ద జిమ్. అండ్ ఇది డే 11 కాబట్టి ఐ థింక్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. పాత సంజుగాడు అయితే చేతి మీద మన బాస్ ది టాటూ వేయాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్ లేకపోతే మేబీ నా బుర్రా నా బేరానికి లొంగుతుండే కావచ్చు. ఐ మీన్ నిజంగానే జెన్యూన్ గా బిజీగా ఉన్నా కాబట్టి, వీడియోస్ ది మస్తు పని నడుస్తుంది కాబట్టి, అండ్ డే మొత్తం హడావిడి నడుస్తూనే ఉంది కాబట్టి మేబీ లైట్ తీసుకుంటుండే కావచ్చు. కానీ ఇప్పుడు ఈ రీజన్లనే అబద్ధం అంటే కాదు, ఇవన్నీ నిజంగానే జెన్యూన్ గానే ఉన్న రీజన్లే. లైఫ్ నిజంగానే బిజీగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లైఫ్ ఎప్పటికీ బిజీగానే ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ స్కెడ్యూల్, పర్ఫెక్ట్ టైం లైన్, పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ కావాలి అనుకుంటూ కూర్చుంటే మస్తు రోజులు స్కిప్ అయితేనే ఉంటాయి. ఓన్లీ ఆ హైపోథెటికల్ పర్ఫెక్ట్ డే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే జిమ్ పోతూ ఉంటా కావచ్చు. అండ్ దిస్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ డూడ్. అగైన్ లైక్ మేబీ జాబ్ అంటే ఫస్ట్ లో మోటివేషన్ తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వీక్ రెజ్యూమే అప్డేట్ చేస్తాం, లింక్డ్ఇన్ సెట్ చేస్తాం, గిట్ హబ్ సెట్ చేస్తాం, జాబ్ లకు అప్లై చేస్తాం, ప్రొడక్టివ్ ఫీల్ అవుతాం. 10 రోజులు అయిన తర్వాత రిక్రూటర్ల నుంచి రెస్పాన్స్లు వస్తలేవు, ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేవు, మనకి రిజల్ట్ ఏం విజిబుల్ గా కనిపిస్తలేదు. సో స్లోగా మోటివేషన్ తగ్గిపోయి మెల్లమెల్లగా ఎఫర్ట్ పెట్టడం ఆపేస్తాం. ఇక్కడ మనతో కాక మనం ఆగిపోము. మనం చేసే పని నుంచి మనకి డోపమిన్ రావడం ఆగిపోయింది కాబట్టి మనం ఆగిపోతాం. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం స్టార్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది కాదు, మనం స్టార్ట్ చేసిన తర్వాత బోరింగ్ అయినా కానీ మనం దాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నామా, మనకేం రిజల్ట్స్ రాకపోయినా కానీ మనం కంటిన్యూ చేస్తున్నామా, మనకి ఎక్స్టర్నల్ వాలిడేషన్ లేకపోయినా కానీ మనం చేస్తున్నామా. అండ్ దాట్ ఫర్ మీ వాస్ డే 11. ఈ రోజు ఏదో రోబోట్ లాగా మనం సిస్టమ్ పెట్టుకున్నాం కాబట్టి అది చెయ్యాలి అని చెప్పి చేయకుండా నేను నాకేం కావాలో దానికోసం చేద్దాము అని చెప్పేసి కొన్ని రోజుల ముందు ఫిక్స్ అయినా కాబట్టి నియర్ ఫ్యూచర్ లో నేను వీడిని చూసి ఏందిరా నువ్వు ఈ రోజు చేయలేవు అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు. సో వీడు ఫిక్స్ అయింది కాబట్టి, వీడు క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి వీడు చేయాల్సి వచ్చింది. ఫైనలీ పాయింట్ ఏంటంటే బాబాయ్, ఒక పని స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత మోటివేషన్ ఏం లేకపోయినా కానీ వీ హ్యావ్ టు చేస్ డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.